ఆదోని జిల్లా సాధన కోసం గత 18 రోజుల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవహార దీక్షలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఎందుకంటే ఆదోని అనేది వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలము జిల్లా అనే సంజీవ ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతున్నాం. కాబట్టి జిల్లా ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి జిల్లా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు చేస్తున్నటువంటి ఈ దీక్షలకు మానేడు దండల తరఫున కూడా ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆలూరు, పత్తికొండ, కాలహరి, ఓలగుండ, ఆదోనితో పాటు ఈరోజు మానేడు దండల నాయకత్వంలో మరి మేము కూడా దీక్ష చేయాలని చెప్పి కూర్చున్నాం. కాబట్టి పాలకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఆదోని డివిజన్ కాదు, 5 నియోజకవర్గాలు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షను గుర్తించే వాళ్ళే మరి నిజమైన ప్రభుత్వాలను మేము నమ్ముతున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు మానుకొని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మాజీ దండల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం కూడా మళ్ళీ గతంలో కూడా చాలా మంది కూడా అనేక పోరాటాలు చేశారు. పోరాటాల ద్వారానే సమస్యలు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధిస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రజలంతా ఏకమై రాజకీయ నాయకులతో సహా కూడా ఏకమై ఆ జల్లికట్టును సాధించుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఆదోని జిల్లా సాధన కోసం ఆదోనితో పాటు 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పాలకులందరూ కూడా ఏకతాటిపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇటు ప్రజలు అటు పాలకులు ఏకమైతే ప్రభుత్వాలు ఖచ్చితంగా మెడవంచి జిల్లా ఇస్తారు. కాబట్టి మీరు ఈ జిల్లా సాధన కోసం మీరు సహకారం అందించి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మాజీ దండల తరఫున కూడా మేము కూడా ఆలూరు, పత్తికొండ, ఓలగుండ గ్రామాలతో పాటు మండల హెడ్ క్వార్టర్లో కూడా దీక్షలు ప్రారంభించి ఈ యొక్క జిల్లా యొక్క ఉద్దేశం ఏమి, జిల్లా రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనే అంశాలపై కూడా గ్రామ స్థాయి నుంచి తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలకు మద్దతు పలకాలి. మన యొక్క జీవితాలు బాగుపడాలంటే మనకు జిల్లా సాధనే ముఖ్యమని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ నాయకత్వానికి విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాము.